హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? అమ్మ వాళ్ళ ఇంట్లో జాతర ఉందని చెప్పాను కదా! ఇంకా బయలుదేరేటప్పుడు అందరం గోరింటాకు పెట్టుకుందామనేసి ముగ్గురము అట్లా ఒక స్లిప్ తీసేసుకునేసి బయలుదేరేసాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ పూలు కట్టడము, వంట చేయడము పనులుంటాయి కదా! ముందు పూలు కడతా అంటే అక్కడ మేకపిల్లలను 2 కట్టేసింటే అవి అరిచిన అరుపుకు మా అబ్బాయి అయితే కడపమానలో నుంచి వచ్చి సోఫాలో పడ్డాడు. అంతగా భయపడ్డాడు. నైట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇవి తెల్లగడ్డలు ఒలుచుకోవడము, అల్లం ఒలుచుకోవడము సరిపోయింది. ఇంకా నైట్ ఇట్లా వేపాకు, మామిడాకులు పూలతో ఇట్లా బాగా అలంకరించారు. ఇంకా కావాల్సిన సరుకులన్నీ తెచ్చి అక్కడ పెట్టేసుకున్నారు. చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో చూడ్డానికి. ఈ మొక్కజొన్న పొత్తులు, అరటికాయలు, దానిమ్మ పళ్ళు, యాపిల్స్ అన్నీ పూలతో కూడా బాగా అలంకరించారు చూడ్డానికి. చూడముచ్చటగా ఉంది అమ్మవారు. చూడండి బాగా కూర్చున్నారు అక్కడే. అంత బాగా ఉంది. ఇక్కడొచ్చేసి ఇంకా బస్ స్టాండ్‌లో ఉంటుంది ఈ గుడి. మోసాల గంగమ్మ అంటారు. ఇక్కడ కూడా బాగా మామిడి తోరణాలు కట్టేసి, లైటింగు అన్నీ వేసి అలంకరించారు. మామిడి తోరణాలు ఉంటే అప్పుడే ఆ పచ్చదనము, ఆ కళగా ఉంటది కదా! గుడి గాని, ఇల్లు గాని చూడ్డానికి. ఇంకొచ్చేసి చూడండి ఎంత బాగా అలంకరించారో. ఇంకా దీలు తీసుకెళ్ళడానికి మేము కూడా ఇంటికొచ్చేసాము. ఆగం చెప్పడం విన్నారు కదా! దాన్ని ఆగం చెప్పడం అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా సరదాగా ఉంటుంది వింటూ ఉంటే. తీసుకొని అందరం ఆడవాళ్ళు బయలుదేరేశారు. అంటే ఒక్కో బజార్‌లో వాళ్ళు ఒక్కోసారి ఇట్లా బయలుదేరేసి వస్తూ ఉంటారు. చాలామందే వచ్చారు ఈసారి కూడా. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేసి అమ్మవారికి టెంకాయ కొట్టేసి మళ్ళీ ఇంటికొచ్చి వేరే గుడి దగ్గరికి మళ్ళీ దీపాలన్నీ తీసుకొని ఇట్లా వచ్చేసాము. ఇక్కడైతే మిట్ట మీద గంగమ్మ అంటారు. ఇక్కడ బాగా చాందిని బండ్లు కట్టి బాగా గ్రాండ్‌గా ఇక్కడ కూడా బాగా చేశారు. అలంకరించడం కానీ, ఇక్కడ కూర్చోడానికి స్థలమన్నా ఉంది. బాగా పట్టేసి కింద కూర్చోబెట్టేశారు. నిల్చుకుని సందు లేకుండా అంత జనం ఉన్నారక్కడ. చూడండి ఆడవాళ్ళంతా ఇంకా స్థలం లేక నిల్చుకునేసినారు. చాందిని బండ్లు ఇట్లా పక్కన రోడ్డు పైన వెళ్తూ ఉన్నాయి. పాటలు మాత్రం భలే పెట్టారండి. ఆ డీజే సౌండ్‌కి అసలు చెవు మీద ఏదో ఉన్నట్టుంది. అంత సౌండ్ పెట్టారు. బాగా చేశారు అక్కడ కూడా చాందిని బండ్ల డెకరేషను. ఇంకా గుళ్ళోకెళ్ళేసి అందరం టెంకాయలు కొట్టుకునేసి గబగబా మళ్ళీ బయటకొచ్చేసాము. ఇక్కడొచ్చేసి ఇంకో అమ్మవారు. ఇక్కడ కూడా బాగా ఫ్లవర్ డెకరేషన్ చేశారు. ఇంకా ఈడ కూడా ఆగం చెప్తున్నారు వాళ్ళే కథలాగా అదేందో. కానీ అది మనకు అంత బాగా అర్థం కాదు. ఇంకా మళ్ళీ పొట్టేలు కొట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడంతా చూడండి ఆయన చెప్తున్నాడు, పక్కకెళ్ళిపోండి మీరంతా భయపడతారు. చూస్తే జరగండి చాలా పొట్టేళ్ళున్నాయి కొట్టడానికి, వెళ్ళండి అంటున్నాడు. కొట్టింది చూడండి. ఆ పొట్టేళ్ళను ఒకటే వేటకి వేసేశారు. ఇంక ఇంటికొచ్చినాక పిల్లలు ఏం తినడానికి లేవనేసి కర్బూజకాయ తింటూ కూర్చున్నారు. ఇంకా మనం వంట వాళ్ళు వచ్చినారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మనం ఏదో చిన్న చిన్న పనులన్నీ ఇట్లా చేసేస్తున్నాము. మా పిల్లలు చూడండి ఏం పరిగెత్తు ఉన్నారు. అలా పిల్లలు సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ అలా ఇంకా ఈ పని ఆ పని చేసుకుంటూ ఉంటే ఎంత ఫాస్ట్‌గా టైం అయిపోయిందో. ఇది కీరకాయ సలాడ్ కోసం కట్ చేశారు. మా అమ్మాయి చూడండి బీరువా దగ్గర డ్యాన్స్ ఏస్తా ఉంది. ఆమెను వీడియో తీయలేదనేసి. ఎక్కడండి హడావిడిలో వీడియో తీయలేదు. ఫొటోస్ కూడా తీసుకోలేదు అసలు పిల్లోళ్ళని కానీ, మేము కానీ. ఇంకా అందరూ వచ్చేస్తున్నారు కదా తినడానికి అనేసి మనం సర్వ్ చేయడానికి ఇవన్నీ ఏమేం కావాలనేసి చూస్తున్నాము. ఇంకా వీళ్ళు చికెను, మటను అంతా కప్పుల్లో వేస్తున్నారు. ఇంక వస్తుంటే ఇవన్నీ తినడానికి రెడీ చేసేసాం.